నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపణ. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని మండిపాటు. మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శ. బీజేపీ నూతన అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున మహోత్సవ ర్యాలీని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని పీవీఎన్ మాధవ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం నాడు అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పెట్టుబడులు అడ్డుకునేలాగా ఆయా సంస్థకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీని తమ పార్టీ సానుభూతి పరులతో ఈమెయిల్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు పయ్యావుల. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమే కుట్రలుగా మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని తెలిపారు. సీఎం నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవటం, పథకాలు అమలు చేయటం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయటం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగనే దీనికి స్పందించిన సీఎం ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలాగా ఈమెయిల్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలని దుష్ప్రచారం చేస్తుందని అన్నారు సీఎం. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులను చేసిందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపించారు. ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరొకసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యా ప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అలాగనే పోలీసు సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని తెలియజేశారు. అలాగనే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ దాడికి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈ దాడి గురించే రాష్ట్రమంతా మాట్లాడుకోవాలనేది వారి పథకమని విమర్శించారు. చంద్రబాబు తన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని జగన్ మండిపడ్డారు. హింస ద్వారా, కక్ష సాధింపు రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. ఒక మహిళ శాసనసభ్యురాలిపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. బీజేపీ నూతన అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలను స్వీకరించారు. నగరంలో ఆయన ప్రమాణ స్వీకారానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకరణ మహోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ నూతన అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ ర్యాలీని తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం నుంచి ఏలూరు రోడ్లోని అప్సరా థియేటర్ లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఆయన అన్నారు. తమ భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టవలసిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. మన భాష కోసం నిరంతరం శ్రమించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టవలసిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవి సామ్రాట్ విగ్రహానికి మాధవ్తో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. భాష అలాగే దాంట్లో ఉండే పదాలు వాటిపైన ఒక ప్రత్యేక కమిటీ వేయటం జరిగింది. భూర్గుల రామకృష్ణ గారి నేతృత్వంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని దానికి చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే శాసన భాష యొక్క నిఘంటు ఏదైతే ఉందో తెలుగు భాషకి ఆ విధంగా ఒక నిఘంటు తీసుకురావడానికి 2 సంవత్సరాలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా శాసన పదాలు ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో వాటికి తెలుగు పదాలు తీసుకొచ్చి ఒక నిఘంటునివ్వటం, రాష్ట్రానికి సంబంధించిన ఒక దిక్సూచి ఇవ్వటం జరిగింది. మన భాష యొక్క ప్రాశస్త్యాన్ని పెంచే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేసింది. అనేక రకాల రచనలు రాసి 1000 పడగలు లాంటి అద్భుత కావ్యాన్ని రాసి దానికి జ్ఞానపీఠ అవార్డు రావటం, అలాగే మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ యొక్క పరిస్థితి చూస్తే ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఈ చుట్టుపక్కల దానికి సరైన రక్షణ లేదు. కనుక ఎవరైతే మన భాషా సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారు ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర విభజన సమయంలో ఒక తెలుగు జాతికి ఒక వైభవాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారో, శాసన భాషగా, న్యాయ భాషగా, వ్యవహార భాషగా తెలుగు చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారో అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించబోతున్నాను. తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాలి మనం. ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్. లెనిన్కి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే పేరుంది? ప్రజలు ఆలోచించాలి. మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం
ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మేము తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటు అనేక మంది కవులు, రచయితలు, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల యొక్క ప్రాశస్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా వాళ్ళ మనవడు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలవటం కూడా అదృష్టం. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి కొత్త శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రెండో రోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కాగా రేపటి వరకు జరగనున్నాయి. ఈ మేరకు 3 రోజులు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరిస్తారు. ఈ మేరకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. ఈ నేపథ్యంలోనే భక్తులు అమ్మవారికి కూరగాయలను విరాళంగా ఇస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి కొత్త శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆషాఢ మాసం అంటే వర్షాలు ప్రారంభమయ్యే సమయం. వ్యవసాయ పనులు మొదలు కానున్నాయి. అలాగనే అప్పటి వరకు వేసవితో ఎండలకు వేడి పెరిగి వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. దీంతో వాతావరణ మార్పు వలన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అలాగనే పాడి పంటలు సమృద్ధిగా పండేలాగా చూడాలని అమ్మవారికి ఈ అలంకరణ చేస్తారని, దానివలన ఎలాంటి ఇబ్బందులు రావని భక్తుల నమ్మకం. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంబ ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. ప్రధాన ఆలయంలో దుర్గమ్మను మహామండపంలోని ఉత్సవమూర్తి, ఉపాలయాల్లో దేవతామూర్తులకి ప్రత్యేక అలంకరణలు చేశారు. నేడు కూడా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ శాకంబరి ఉత్సవాలు అనేది పవిత్ర రోజులుగా భావిస్తారు భక్తులందరూ కూడా. ముఖ్యంగా మనకు అమ్మవారు ప్రకృతికి ప్రత్యేకత అన్నమాట. ప్రకృతి అంటేనే అమ్మవారు. మనకు ఇప్పటి వరకు దాదాపు 10 టన్నులు అంటే 10,000 కేజీలు యొక్క కూరగాయలతోటి మనం అలంకరణ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రోజు భక్తుల రద్దీ ఉదయం నుంచే మనకు ప్రారంభమైంది. ఇది రాను రాను సాయంకాలం 8 గంటల దాకా కూడా 60-70 వేల వరకు చేరగలని మేము అంచనా వేసినాము. వచ్చే భక్తులకు ముఖ్యంగా మేము 800 మంది సేవకులతోటి ప్లాన్ చేస్తున్నాము. ముందుగా కనకదుర్గా నగర్ నుంచి కావచ్చు, మనకు టోల్ గేట్, ఆ ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా అంతరాలయంలో కూడా కావచ్చు, క్యూ సిస్టమ్స్ కావచ్చు, అన్ని కూడా ఏర్పాట్లు ప్లాన్ గా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకున్నాము. ముఖ్యంగా విఐపీలు ప్రోటోకాల్ దర్శనం ఏదైతే ఉందో 10 గంటల నుంచి 1 గంట దాకా కూడా ఈ యొక్క ప్రోటోకాల్ అనేది మేము కొద్దిగా సడలింపు, అంటే అంతరాలయం లేకుండా ఓన్లీ మనకు అదొకటి రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అది ప్రత్యేకించి భక్తులందరూ గమనించగలరనేది నా ప్రార్థన. ఎనిగేపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ వారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి, ప్రజలకు భోగభాగ్యాలు ప్రసాదించే శ్రీ గంగానమ్మ అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ వారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో, ఆకుకూరలతో సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త టంకసాల సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టంకసాల సుబ్బారావు మాట్లాడారు. శ్రీ గంగానమ్మ వారి ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు పూర్తయిందని, ప్రతి సంవత్సరం విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 3వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పారు. అనంతరం గ్రామస్తులు ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా శాకంబరి దేవి అలంకార విశిష్టత గురించి వివరించారు. ఈరోజు అమ్మవారి కార్యక్రమం, శాకంబ కార్యక్రమాలు ఎనికేపాడులో అమ్మవారి ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కూడా ప్రతి కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరం కలిసి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అమ్మవారు 5 సంవత్సరాల క్రితం బాల రూపంలో ఉంది కనుక ఇప్పటికి ఆమెకు బాగా శక్తి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వచ్చి భక్తి భావాలతో అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఆలయం మంచి అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా అందరూ అమ్మవారి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ రోజు ఏదో ఒక రకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుద్దని చెప్పి ఆశిస్తున్నాం. అమ్మవారు కోరిన కోరికలు పొంగుబారంగారంగా అమ్మవారు తీరుస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే
విదేశాలకు వెళ్ళేవాళ్ళు 9 మంది ఇక్కడ వీసా రాలేదని చెప్పి వచ్చి తీసుకుని వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా విదేశాలకి బాగా ప్రాముఖ్యతగా ఉంది. అమ్మవారు మొక్కుకుంటే సద్వ్యాపారం పెట్టుకుంటే ఒక 3 వారాలు 4 వారాలు అమ్మవారికి సద్వ్యాపారం ఏర్పాటు చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 9 మంది విదేశాలకు వెళ్ళారండి. అమ్మవారి దయ వల్ల ఈరోజు శాకాంబరి ఉత్సవం గత 5 సంవత్సరాలుగా ఇది 5వ సంవత్సరం అండి. శాకాంబరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చాలా దేదీప్యమానంగా అమ్మవారు చేయించుకుంటూ ఉంటుంది. ఆవిడ ఏ రూపంలో ఎట్లా చేయించుకోవాలో ఏ రూపంలో వస్తుందో ఆవిడ వచ్చి చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మవారు శుభం భూయాత్. నా పేరు విశాల్ కుమార్ శర్మ. అమ్మవారికి అర్చకుడిని గత 5 సంవత్సరాలుగా చేస్తున్నానండి. విజయవాడ చిట్టినగర్కి చెందిన స్పందన కుమార్ శిరీష దంపతుల కుమార్తె అయిన అన్విత గత 2 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది. ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని, గుండె మార్పిడి చేయాలని, దానికి 55 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారని బాధితురాలి తల్లి బోరును విలిపించింది. మంత్రి లోకేష్ ని కూడా కలవటం జరిగిందని, ముఖ్యమంత్రితో కలిసి చెబుతామని అన్నారని ఆమె తెలిపారు. ఈ నెల 3వ వారం లోపల హాస్పిటల్ కి చేర్పించాలని, లేని పక్షంలో గుండె నుంచి కిడ్నీ, లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోరున విలపించారు. మీ బిడ్డగా భావించి 9154843221 నెంబర్కి తోచిన సహాయం చేయాలని ప్రాధేయపడ్డారు. నమస్తే అండి, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 2 years నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి. షీఈస్ హార్ట్ ఫెయిల్యూర్. 2 years నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను. కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి. దానికి నన్ను పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజిఎంకి ప్రిఫర్ చేశారండి, చెన్నై. నేను అక్కడికి వెళ్ళాను. పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా. దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి. నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపను బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd week నేను కంపల్సరీగా పాపను అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతోపాటు హార్ట్కి, దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చు అని చెప్తున్నారండి. అంత దాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరు ఇచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి. అది నా పాపని బతికించమని నేను అడుగుతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపని బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. ఎన్నికల సమయంలో తాము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తర్వాత కూడా తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలు నేడు వాటిని నెరవేర్చి తిరిగి నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తున్న తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26 డివిజన్ చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం రోడ్డు నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి, ప్రజలకు పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ
సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నామని, స్థానిక నేతలతో పాటు అధికారులు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నానని తెలియజేశారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 240 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమన్నా కావాల్సిన కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు, అధికారులు అందరూ కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. దాంట్లో ఎమ్మటే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నా 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే తల్లికి వందనం, గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000. ఈ విధంగా తల్లులందరి ఖాతాలో డబ్బులు వేసాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పరిపాలన మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ ఆశతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఆశని అడియాసలు చేయకుండా మాకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు రాజేశ్వరి, వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, కార్యదర్శి సత్య, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన వల్లభనేని సతీష్, ఇంకా మా బూత్ ఇన్ఛార్జి లావణ్య, ఇంకా నాయకులందరితో మా ప్రకాష్, సూపర్వైజర్ డైరెక్టర్ ప్రకాష్, శశి, అలాగే మూర్తి, అలాగే పార్టీ అబ్జర్వర్ నాగరాజు అందరం కలిపి కాకాని నగర్లో మరి గడప గడప తిరగటం జరిగింది. ఏది ఏమైనా ప్రతి సమస్య, మా దృష్టికి వచ్చిన సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే విధంగా పనిచేస్తూ ముందుకెళ్తాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమం డోర్ టు డోర్ బ్రహ్మాండంగా జరుగుతోంది. కార్యకర్తలు ఎంత నిండుగా ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళ వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక పాప కలిసింది మాకు. ఆవిడ గతంలో వాలంటీర్గా పనిచేసింది. ఆవిడ వాళ్ళు ఎంత బతిలానా రిజైన్ చేయమన్నా చేయలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటమ్మా నీకు ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే బాగుందండి అంది. మరి నీ ఉద్యోగం పోయింది కదా, దాన్ని నువ్వేం ఫీల్ అవ్వట్లేదంటే నా ఉద్యోగం పోయినా రాష్ట్రం అంతా చల్లగా ఉందండి, హాయిగా ఉందండి రాష్ట్రం అంతా అని చెప్పడం జరిగింది. నేను అడిగాను ఆ పాపని, అమ్మ ఏదో నేను వచ్చానని మొగస్థుతి కోసం లేదా వీళ్ళందరూ ఏదో పార్టీ వాళ్ళని అని అనుకోమాకమ్మా, నీకు ఉన్న విషయం చెప్పంటే నిజంగా చెబుతున్నాను సార్, నాకు ఈ ప్రభుత్వం బాగుంది, అందరూ హాయిగా ఉన్నారు అని చెప్తున్నాను. అది చాలా సంతోషకరం. అట్లాగే ఆవిడ తోటికోడలు గారికి ఆవిడ పక్కనే ఉన్నారు. ఆవిడని అడిగితే నాకు 2 పిల్లలకి తల్లి వందనం పడిందండి, నేను చాలా సంతోషంగా ఉన్నా అని చెప్తున్నాను. సో అంటే పథకాలు వచ్చి కొందరు సంతోషంగా ఉంటే ప్రశాంతంగా ఉన్నాం, రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్తున్నాం, ఎక్కడ కూడా గొడవలు లేవు,
ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, తిట్టుకోవటాలు లేవు అని చెప్తా ఉన్నారు. సో చాలా సంతోషకరమైన, ఎందుకంటే వాళ్ళు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏం చెబుతున్నారో, వాళ్ళ మనోభావాలు ఏంటో, వాళ్ళు ఏమన్నా మన కార్యక్రమాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఆనందంగా ఉన్నారా అని అడగమని ఈ కార్యక్రమం. పేదల సంక్షేమ సారథి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ అంటే పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని విమర్శించారు. వైఎస్ జగన్ పాలన మళ్లీ తెచ్చే విధంగా తామంతా పనిచేస్తామని వెల్లడించారు. 14 డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పటమటలంక సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, డివిజన్ అధ్యక్షులు చలపాటి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ గొప్ప నాయకుడు అని, ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ అంటే పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకొస్తుందా అని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా మిన్నగా వైఎస్ జగన్ పరిపాలన చేశారని పేర్కొన్నారు. అనంతరం చింతల సాంబయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ అన్న, దేవినేని రాజశేఖర్, నెహ్రూ అన్న తమకెంతో అభిమానమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా ఉత్సాహంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ఈస్ట్ నియోజకవర్గంలో 14 డివిజన్ చింతల చెరువు సాంబమూర్తి గారి వార్డులో ఆయన ఆధ్వర్యంలో, చింతల సాంబశివరావు గారి ఆధ్వర్యంలోన 14వ డివిజన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే మా ఫ్లోర్ లీడర్ సత్యం గారు, అలాగే మా ఆళ్ల చెల్లారావు గారు పెద్దలు, అలాగే డివిజన్ పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఈ జన్మదిన వేడుకలు అన్నవి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లోన, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా వీధి వీధిన వాడవాడన వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడమే కాకుండా ఆయన్ని స్మరించుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు మహనీయుడు ఎన్నో సంస్కరణలు చేశారు. ఆయన నాయకత్వంలోన సంక్షేమం అంటే ఇలా అందించాలి అన్నది భారతదేశంలోన ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లోన ఆయన నిలిచిపోయారు అంటే ఆయన సంక్షేమ పథకాలు, ఒక డాక్టర్గా ఆయన ఏ రకంగా ఆలోచించారు, 108 వాహనాలు పెట్టడం కానివ్వండి, గుండె ఆపరేషన్లో ఎవరైతే ధనికులై ఉంటారో వాళ్ళు మాత్రమే గుండె ఆపరేషన్లు చేయించుకునే విధానం ఉండేది గతంలోన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపణ. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని మండిపాటు. మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శ. బీజేపీ నూతన అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున మహోత్సవ ర్యాలీని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని పీవీఎన్ మాధవ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.